అందరికీ నమస్కారం. ఇక్కడ మనకు అవపడుతున్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ రైతు బడి అగ్రిషో నల్గొండలో జరిగినటువంటి రైతు ప్రదర్శనకి అయితే నాక్రో బయోటెక్ ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇవి మందులు మనకి ఏ విధంగా పనిచేసాయి అనేది వాళ్ళని అడిగి అయితే తెలుసుకుందాం. అదే విధంగా ఈ వీడియో చూస్తున్న వారందరూ దయచేసి గమనించగలరు. ఈ వీడియో ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. నేను ఒక రైతుగా వెళ్ళి అక్కడ రైతు ప్రదర్శనకు వెళ్ళి ఈ ఆర్గానిక్ మందులు మనకి ఏ విధంగా పనిచేసాయని వారిని అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. మనకి పశువుల ఎరువులు, సేంద్రియ ఎరువులు లేనప్పుడు ఈ యొక్క శక్తిని ఉపయోగించి మనం పంటని పండించుకోవచ్చు అని వాళ్ళైతే చెప్పడం జరిగింది. వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ పైన అదే విధంగా డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మీరు డైరెక్ట్ గా వారికి ఫోన్ చేసి పూర్తి వివరాలు అయితే కనుక్కోవచ్చు. ఓకే, ఈ 5 కంటెంట్స్ దేనికి ఉపయోగపడుతుంది అంటే హ్యూమిక్ వచ్చేసరికి గ్రోత్, హ్యూమిక్ ఫర్మిక్ వచ్చేసరికి గ్రోత్కి, నెక్స్ట్ అమైనో వచ్చేసరికి ఫ్లవరింగ్కి, సీవీడ్ వచ్చేసరికి రూట్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. అంటే ప్రతి స్టేజ్లో ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సపోజ్ మొక్క పెట్టిన 15 రోజుల నుంచి పంట తీసే వరకు, కటింగ్ అయ్యే వరకు ఇది వేసుకోవచ్చు. ఇది ఎరువులతో ఏం అవసరం లేదు, ఇది ఒక్కటే ఇచ్చుకుంటారు. ఎకరానికి వచ్చేసరికి డ్రిప్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 లీటర్స్ ఇచ్చుకుంటారు. స్ప్రే అది 200 లీటర్స్ వాటర్కి 5 లీటర్స్ అనేది ఇస్తారు. లేదు అట్లా అవ్వద్దు మేడం, నాకు స్ప్రేయింగ్ కావాలి, కొన్ని ఏరియాస్ స్ప్రేయింగ్స్ మాత్రం అవైలబుల్గా ఉంటాయి. అంటే తెలంగాణ ఏరియాస్ వాళ్ళు ఏంటంటే 1 లీటర్ 100 లీటర్స్ వాటర్ వేసి స్ప్రే చేస్తారు. ఇది 5 లీటర్స్ది ఉంది, 25 ఉంది, నెక్స్ట్ 50 ఉంది, 200 లీటర్స్. అంటే ఎరువులు వేయకుండా మనం ఉపయోగించి పండించవచ్చు. అవును సార్, ఇది ఒక్కటి వేసి పండించు, ఎందుకంటే కంప్లీట్ ఇది నార్మల్గా 1 లీటర్కి 350 పడుతుంది సార్. 5 లీటర్స్ అయితే 1200 పడుతుంది. ఆ 1 లీటర్ 5 లీటర్స్ ఏంటంటే ఆ రెండు స్ప్రేయింగ్కి మాత్రం పనిచేస్తుంది. స్ప్రేయింగ్కి పనిచేస్తే డ్రిప్కి పనిచేస్తుంది. 5 లీటర్ 1 లీటర్. ఇది 25 లీటర్స్ క్యాన్స్ ఉన్నాయి కదా, 25 లీటర్స్, 50 లీటర్స్, 200 లీటర్స్. అవి వచ్చేసరికి డ్రిప్కి మాత్రమే పనిచేస్తాయి. మీరు స్పెసిఫిక్గా మమ్మల్ని అడిగారు అనుకోండి, నాకు స్ప్రేయింగ్ టెక్నికల్ కూడా కావాలి అంటే ఇప్పుడు మేము చేసి ఇస్తాము. మరి దానికి డిఫరెంట్ కాస్ట్ అనేది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి అయితే ఈ మేడం చాలా చక్కగా అయితే వివరించడం జరిగింది. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాను, కాల్ చేసి మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్లో, ఆర్గానిక్ ప్రొడక్ట్స్లో చాలా రేట్ తక్కువ ఉన్నాయి, పనితనం కూడా చాలా బాగా ఉంటుందని నేను ఒక 8 కేజీల బ్యాగ్ గ్రాన్యువల్స్ అయితే తీసుకోవడం జరిగింది, అంటే గుల్కెల్ అనేది. అయితే వీటి పనితనం కూడా ఏ విధంగా ఉంటుందో మన పొలంలో అనేది తర్వాత మీకు రిజల్ట్ వీడియో అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం పండిస్తున్న వ్యవసాయ పంటలలో రసాయనిక మందులు వాడటం వలన చీడపీడలు, పురుగు మందులు ఎక్కువ వాడటం వలన ఖర్చులు పెరిగిపోయి దిగుబడి అనేది చాలా తక్కువ వస్తుంది. కాబట్టి మన రైతులందరూ ఆలోచించి మళ్ళీ ఆర్గానిక్ వైపు మొగ్గు చూపి తమ పంటల్ని ఆరోగ్యవంతంగా, అదేవిధంగా చాలా తక్కువ ఖర్చులతోటి దిగుబడి సాధించాలని కోరుతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్.